హాయ్ ఫుడీస్, నేను మీ ముందుకు మంచి స్టార్టర్తో వచ్చేసానమాట. అదేంటంటే మంచూరియా. అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం మంచూరియా చాలా స్టిక్కీగాను మెత్తగానే వస్తుందని. కానీ నా ఇన్స్ట్రక్షన్ ఫాలో అయితే మంచి పర్ఫెక్ట్ టెక్స్చర్తో పాటు చాలా అద్భుతంగా చేయగలరన్నమాట. పిల్లల నుంచి పెద్ద వరకు అందరికీ నచ్చే ఈ వెజ్ మంచూరియా పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్ రావాలంటే నా ఇన్స్ట్రక్షన్ ఖచ్చితంగా ఫాలో కండి. సో ఈ వెజ్ మంచూరియా చేయడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పావు కేజీ క్యాబేజీ అండ్ పావు కేజీ క్యాలీఫ్లవర్ విత్ బాయిల్డ్ ఆలు అండ్ సన్నగా తురుగుకున్న 2 చిల్లీస్, 5 వెల్లుల్లి రెప్పలు సన్నగా తరుగుకోవాలి అండ్ ఒక లెమన్, 3 టేబుల్ స్పూన్ ఆఫ్ మైదా, 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ అండ్ చిల్లీ సాస్ అండ్ టమాటో సాస్, ఇంకా అజినోమోటో, బ్లాక్ పెప్పర్ అండ్ సోయా సాస్. ఫస్ట్లీ మనం వెజ్ మంచూరియా బాల్స్ ప్రిపేర్ చేయడానికి ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కాటన్ క్లాత్ వేసి మనం సన్నగా తరుగుకున్న క్యాబేజీని వేయాలి. అలాగే క్యారెట్ తురుము, ఇంకా బాయిల్ చేసిన కాలీఫ్లవర్. అన్ని వెజిటేబుల్స్ వేసాక వెజిటేబుల్స్లోని వాటర్ అన్ని పోయే వరకు క్లాత్తోని చాలా గట్టిగా స్క్వీజ్ చేయాలి. ఇలా చేస్తే మనకు మన మంచూరియా బాల్స్ చాలా మెత్తగా కాకుండా క్రిస్పీగా కాకుండా పర్ఫెక్ట్ టెక్స్చర్తో వస్తుంది. అలా ఈ వెజిటేబుల్స్ని స్క్వీజ్ చేసిన తర్వాత 3 కప్స్ కార్న్ఫ్లోర్, 3 కప్స్ మైదా వేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత బాగా కలపాలి. మంచూరియా బాల్స్ మంచి టెక్స్చర్ రావడానికి మనం ఇందులో బాయిల్డ్ ఆలు కలుపుతాం. ఇది కలపడం వల్ల మనకి బాల్స్ మంచి టెక్స్చర్లో వస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమంలో మనం కొంచెం కారం, ఉప్పు వేసి కలుపుకోవాలి. కాలీఫ్లవర్లోని వాటరే ఈ ముద్ద కావడానికి మనకి మ్యాక్సిమంగా సరిపోతుంది. ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తే 2-3 డ్రాప్స్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ మిశ్రమంలో మనము మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా మీడియం థిక్నెస్తో కలుపుకోవాలి, లేదంటే బాల్స్ సరిగ్గా రావు. చూసారు కదా, ఇలా బాల్స్ చేసుకోవాలి మనం. ఇలా చేసిన వెజ్ మంచూరియా బాల్స్ని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మన మంచూరియా బాల్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా తయారు చేసిన బాల్స్ని మనం ఒక బౌల్లో తీసుకొని పక్కకు ఉంచుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి కొంచెం సన్నగా తరుగుకున్న వెల్లుల్లి రెబ్బలు వేయాలి. అలాగే సన్నగా తరుగుకున్న ఆనియన్ ఇంకా చిల్లీస్ వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని కలుపుకున్నాక టమాటో సాస్ ఇంకా చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్ వేయాలి. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం సాల్ట్ ఇంకా బ్లాక్ పెప్పర్ యాడ్ చేసుకోవాలి. ఇది బాగా కలుపుకొని మనని వెజ్ మంచూరియా బాల్స్ ఇందులో వేయాలి. దీన్ని ఒక 2 మినిట్స్ మగ్గాక మనం ఈ మంచూరియా బాల్స్ని ప్లేట్లో తీసుకోవాలి.
చివరిగా దానిపై సన్నగా తరుముకున్న కొత్తిమీరను వేయాలి. అంతేనండి, ఈ వెరీ వెరీ డెలీషియస్ అండ్ టేస్టీ వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది. మీకు గనక మా రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్. నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను.